దేవునికి ఇవ్వాలంటే దేవునికి ఎలా ఇవ్వాలి? దేవునికి ఇవ్వటం అనంటే ఏంటి, ఎలా ఇవ్వటం దేవునికి? ఒక విషయం మీరు ఆలోచించండి. ఇవ్వటం అనగానే డబ్బులే కానవసరత లేదు. మళ్ళా చెప్తున్నాను, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం అన్నాడు. ఇవ్వటం అనంటే డబ్బేనా? డబ్బు మాత్రమే కాదండి. ఇప్పుడు మీరు వచ్చారు, 1 గంట 2 గంటల ఆరాధనకు మీరు వచ్చారు. 1 గంట 2 గంటలు మీ సమయం, అది మీ టైమే అది. కానీ మీ సమయం మీరు ఆరాధన కొరకు మీరు ఇచ్చారు అంటే సమయాన్ని దేవుని కొరకు ఇవ్వటం కాదు. ఇప్పుడు ఇది అంటే మీకున్న పను విడిచిపెట్టి మీరు ఇంటి దగ్గర ఉండే అవకాశం ఉన్నా కానీ మీరు ఇంటి దగ్గర ఉండకుండా, పనికి వెళ్ళే అవకాశం ఉన్న పని మానుకొని, డ్యూటీకి వెళ్ళే అవకాశం ఉన్న డ్యూటీ మానుకొని మీరు వచ్చారు అని అంటే ఈ గంట, ఈ 2 గంటలు, ఈ సమయాన్ని కూడా మీరు ఎవరికి ఇచ్చారు? దేవునికి ఇచ్చారు. ఇవ్వడము అనగానే కేవలము డబ్బు అటువైపే కాదు, మీరు సమయాన్నైనా మీరు దేవుని కోసం ఇచ్చినా అది కూడా ఇవ్వటమే. అప్పుడప్పుడు చూడండి, ఎవరిని మీరు నా కోసం 1 గంట సమయం కేటాయించగలరా అంటే, గంట టైం అంటే మీ టైమే అది. నాకు 1 గంట ఇవ్వగలరా నాతో మాట్లాడడానికి? అంటే నా టైంలో 1 గంట నేను వాళ్ళ కోసం ఇస్తున్నాను. మరి అది ఇవ్వటం కాదా? సమయం ఎంత విలువైంది? సమయం ఎంత విలువైందండి? దేన్నైనా కానీ మనం పోగొట్టుకుంటూ సంపాదించుకోవచ్చు కదా, బంగారం అయినా డబ్బునైనా కానీ. సమయం లేదు. సమయాన్ని ఇస్తున్నాం, ధనాన్ని ఇస్తున్నాం, ఆరోగ్యాన్ని ఇస్తున్నాం, ఎన్నో దేవుని కోసం పనంగా పెడుతున్నాం. అలా అని ఎన్ని పెట్టినా అవన్నీ దేవుడు మనకిచ్చినవే తప్ప మన సొంతదంటూ ఏముంది ఇందులో? ఏమీ లేదు.